హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ తన ఫ్యామిలీని సేవ్ చేశారని తెలుసుకున్న యువరాజ్ కేదార్ దగ్గరికి వస్తాడు. కేదార్, నిన్న నువ్వు నాకు నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి చాలా హెల్ప్ చేశావు. ఇవాళ వాళ్ళందరూ ఇలా హ్యాపీగా ఉన్నారంటే దానికి కారణం నువ్వే. సారీ అండ్ థ్యాంక్స్ అని చెప్పేసరికి, నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, పద నిన్నొక చోటుకు తీసుకువెళ్తాను అని కేదార్ యువరాజ్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తాడు. ఇంకలా కేదార్ యువరాజ్ ఇద్దరూ కలిసి ఒక అనాథ శరణాలయానికి బయలుదేరుతారు. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు యువరాజ్. రా చెప్తాను అని ఇంకా అక్కడున్న ఒక ఇద్దరు పిల్లల్ని చూపిస్తాడనమాట. పాపం కేదార్, అన్న వచ్చావా అని పాపం ఆ పిల్లలు పలకరిస్తూ ఉంటారు కేదార్ని. ఇదిగో మీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను అని చాక్లెట్స్ ఇచ్చి, ఈ పిల్లలు ఎవరో తెలుసా అని అడుగుతారు. తెలీదు అని అంటాడు. నువ్వు ఆ మీనన్ దగ్గర పనిచేసేటప్పుడు నీ మాల్ ట్రాన్స్పోర్ట్కి అడ్డుపడుతున్నాడని, నువ్వు పౌడర్ సప్లై చేయడానికి అడ్డుకుంటున్నాడని తన ఇంటికి వెళ్ళి ఒక పోలీస్ ఆఫీసర్ని, తన భార్యని నిర్దాక్షిణ్యంగా చంపేశావు. అప్పుడు ఈ పిల్లలు అనాథలైపోయారు. ఇలా అనాథ శరణాలయంలో తల్లిదండ్రులు లేక నరకం అనుభవిస్తున్నారు. చెప్పు, ఈ పిల్లల తలరాత మార్చడానికి నువ్వెవరు? పాపం అన్యం పుణ్యం తెలియని ఈ పిల్లల జీవితం ఇలా అయ్యిందంటే దానికి కారణం నువ్వే కదా యువరాజ్ అని అంటాడు కేదార్. ఒక్కసారిగా యువరాజ్కి చాలా బాధేస్తుంది, షాక్ అయిపోతాడు. ఆ ఇద్దరి పిల్లల వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఇంత పెద్దయ్యావు, నీకొక భార్య వచ్చింది, నీకొక కుటుంబం వచ్చింది, అయినా నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డావు. మరి ఈ పిల్లలు వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయారు. కాబట్టి ఒక చెడ్డవాడి కింద పనిచేస్తే ఏమేం కోల్పోవాలో, ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా నీకు తెలుసనే అనుకుంటున్నాను, తెలిసిందనే భావిస్తున్నాను అని చెప్పడంతో యువరాజ్ వెంటనే కేదార్ని హక్ చేసుకుంటాడు. ఐఎమ్ సారీ, నిజంగా నా వల్ల ఇంతమందికి నష్టం జరుగుతుందని నేను అనుకోలేదు. ఒక్క మర్డర్ వెనుకే ఇంత విషాదం దాగి ఉందంటే నేను ఎంతమందిని చంపాను, వాళ్ళ ఫ్యామిలీలంతా ఇలాగే రోడ్డు మీదకి వచ్చేసుంటాయి. నిజంగా నాకు తెలియక చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు నా లైఫ్లో ఎప్పుడు నేను ఎవరిని మర్డర్ చేయను, అలాంటి వాళ్ళతో స్నేహాన్ని చేయను. ఇట్స్ మై ప్రామిస్ కేదార్ అని బాధపడుతూ చెప్తాడు యువరాజ్. అది నువ్వు ఇలా ఉండడమే నాకు కావాలి. సరే రా ఇంటికి వెళ్దామని చెప్పి ఇంకలా కేదార్ యువరాజ్ ఇద్దరు కలిసి ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే నిషిక యువరాజ్ వైపు చూస్తూ, యువరాజ్ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఏం లేదు నిషి, చిన్న పనిపై బయటికి వెళ్ళాం అని అంటారు. నీకు అతనితో పనేంటి అని అడుగుతుంది. ఏ, అతను మన ఫ్యామిలీనే కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు యువరాజ్. ఏంటి, ఆ కేదార్ మన ఫ్యామిలీయా? డౌటే లేదు, ఆ కేదార్ ఏదో చేసి యువరాజ్ని మార్చేశాడు. అందుకే యువరాజ్ ఎప్పుడు లేనంత ప్రేమ చూపిస్తున్నాడు. ఛా అని మనసులో అనుకుంటుంది నిషిక. అప్పుడే కరెక్ట్గా కౌశికి యువరాజ్ దగ్గరికి వస్తుంది. యువరాజ్, ఇవాళ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి, కాబట్టి నువ్వే ఒకసారి వెళ్ళి వాళ్ళని సూపర్వైజ్ చేయాలి అని అంటారు. ఖచ్చితంగా అక్క, నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను, నువ్వే నాకు ఈ వర్క్ అసైన్ చేసావు, థ్యాంక్ యూ అక్క అని పాపం అప్పటి నుండి మంచిగా మారిపోతాడు యువరాజ్. కరెక్ట్గా అదే టైంకి ఇన్స్పెక్టర్ అండ్ గ్యాంగ్ అయితే జగదాత్రి వాళ్ళ ఇంటికి వస్తారు. ఇంకా కౌశికి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. యువరాజ్ని అరెస్ట్ చేయడానికి, కస్టడీలో తీసుకోవడానికి వచ్చాం అని ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఒక్కసారిగా జగదాత్రి, కేదార్, వైజయంతి, నిషిక, యువరాజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే జగదాత్రి, మీ దగ్గర ప్రూఫ్ ఉందా, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇక్కడికి వచ్చారా, అదేంటో మేము తెలుసుకోవచ్చా అని అడుగుతారు. ఎస్, మీరు తెలుసుకోవచ్చు, కంప్లైంట్ ఇచ్చారు. నిన్న ఇతను ఒక బార్లో గొడవ పడ్డాడు, ఆ వెయిటర్ని చంపేశాడని, ఆ వెయిటర్ని బాగా కొట్టి వెళ్ళి పగతీరక కిడ్నాప్ చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది. మేమందుకే అతని జీపీఎస్ ట్రాకర్ సెట్ చేశాం. అతని కార్ని ట్రేస్ చేస్తే మాకు ఒకటి దొరికింది, అదేంటో మీకు చూపించాలనుకుంటున్నాం,
రండి అతని కార్ని సీజ్ చేస్తున్నామని చెప్పి ఇంకా వెంటనే కార్ డిక్కీ ఓపెన్ చేసి ఇంకా అలా సూట్ కేసు ఉంటుంది. ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక మనిషి బాడీ ఉంటుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. యువరాజ్ అయితే స్టన్ అయిపోతాడు. నిషి, నేనేం చేయలేదు నిషి, అసలు అసలు వీడెవడో కూడా నాకు తెలీదు అని అంటాడు యువరాజ్. దొరికిపోయాక ఎవరైనా ఇదే చెప్తారు. నీ కార్లోనే దొరికింది కాబట్టి నువ్వే రావాలి, పదరా పోలీస్ స్టేషన్కి అని యువరాజ్ని అరెస్ట్ చేసి ఇన్స్పెక్టర్ తీసుకువెళ్తూ ఉంటే వైజయంతి, పోలీస్ గారు వదిలేయండి, వాడికేం తెలీదు తెలీదు అని వెంట పడుతూ ఉంటుంది. అయినా వాళ్ళు వినిపించుకోకుండా జీప్లో తీసుకొని వెళ్ళిపోతారు యువరాజ్ని. ఇంకా సుధాకర్, వైజయంతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చేస్తారు. వెంటనే ఇంకా నిషిక, మావయ్య గారు మీరే ఎలా అయినా యువరాజ్కి బెయిల్ తీసుకురావాలి అని అంటారు. లేదు, నేను తీసుకురాలేనమ్మా నిషిక, ఎందుకంటే వాడు ఎప్పుడో ఎప్పుడో ఈ పని చేసే ఉంటాడు. ఎందుకంటే వాడి గురించి తెలిసిన వాళ్ళకంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు? మొన్నే కదా వాడొక క్రిమినల్ అని తేలింది. అలాంటప్పుడు ఈ హత్య కూడా వాడే చేసుంటాడు అని అంటారు సుధాకర్. వెంటనే పాపం కేదార్, లేదు లేదు నాన్న, ఈ హత్య యువరాజ్ చేయలేదు. యువరాజ్ కళ్ళలో నిజాయితీ కనబడుతుంది. ఒక్కసారి యువరాజ్ గురించి ఆలోచించండి అని కేదార్ బ్రతిమలాడుతూ ఉంటాడు. ఏంటి కేదార్, వాడి మాటలను నువ్వు నమ్ముతున్నావా? కానీ ఒక్కసారి నా మనసులో ఏదైనా ముద్ర పడిపోయింది అంటే అది ఎప్పటికీ నాకు అలాగే ఉండిపోతుంది. కాబట్టి వాడు తప్పు చేశాడనే నేను నమ్ముతున్నాను అని అంటారు. లేదు లేదు మావయ్య గారు, యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని మేము నిరూపిస్తాం మావయ్య గారు అని చెప్పి పాపం జగదాత్రి కేదార్ అంటే నిషిక ఏమో, చా మీరు ఇంత ఇంత కఠినంగా ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదు మావయ్య గారు అని ఎలా అయినా నేను నేను యువరాజ్ని కాపాడుకుంటానని బయటికి వెళ్ళిపోతుంది నిషిక. ఇంకలా జగదాత్రి కేదార్ ఇద్దరు జేడీ కేడీగా కన్వర్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఇంకా కేడీని చూస్తూ ఉంటాడు యువరాజ్. కేడీనే కేదార్ అని తెలుసు కాబట్టి కేడీ అని అంటాడు. నువ్వేమీ కంగారు పడద్దు, నేనున్నాను కదా అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐడి కార్డ్ చూపిస్తారు. కేసు ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. ఎస్ మేడం, ఇదిగోండి కేసుకి సంబంధించిన ఫైల్ అని ఇవ్వడంతో జగదాత్రి ఆ ఫైల్ అంతా చెక్ చేస్తుంది. అయితే మీకు ఆ బార్లో ఉన్న మేనేజర్ కంప్లైంట్ ఇచ్చాడు రైట్ అని అంటారు. అవును మేడం అని అంటారు. ఇంతకీ ఫైట్ ఎప్పుడు జరిగింది అని అంటారు. నిన్న ఈవినింగ్ 8 o'clockకి మేడం అని అంటారు. హో, ఈవినింగ్ 8 o'clock, మరి అతని కార్ మూమెంట్స్ అని చెక్ చేశారా అని అడుగుతారు. ఎస్ మేడం, చూడండి అతను ఈవినింగ్ 7కి బార్కి వచ్చినట్టు సీసీటీవీలో రికార్డ్ అయింది. అండ్ ఈవినింగ్ 8కి బార్ నుండి బయటికి వెళ్ళినట్టు కూడా రికార్డ్ అయింది మేడం అని అంటారు. కార్ మాత్రమే రికార్డ్ అయింది, మరి మనిషి అని అంటారు. క్యాప్ పెట్టుకోవడం వల్ల ఫేస్ కనిపించలేదు మేడం, కానీ కార్ నెంబర్ని ట్రేస్ చేస్తే అతను క్లియర్గా యువరాజే కదా అని అంటారు. మీరు కార్ నెంబర్ని బట్టి యువరాజ్ అని ఎలా చెప్తారు? ఏమో, యువరాజ్ కార్ని ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చు కదా. ఇట్స్ నాట్ ఎ ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ రైట్ అని అంటుంది జేడీ. ఇంకా వెంటనే ఇన్స్పెక్టర్ తలదించుకుంటారు. ఓకే, ఇలాంటివన్నీ కామనే. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ని మీరు డీటెయిల్డ్గా గమనించాలి, అప్పుడే వీ కెన్ డిగ్ ద రైట్ వన్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే కేడీ, లెట్స్ గో అని జేడీ కేడీ ఇద్దరు బయటకు వస్తారు. అసలు యువరాజ్ నిన్నంతా శ్రీమంతం ఫంక్షన్లో ఉన్నాడు, ఈవినింగ్ బయటికే వెళ్ళలేదు. అలాంటిది అసలు అతను కారులో బయటికి వెళ్ళినట్టు వచ్చినట్టు ఎలా ఎలా క్రియేట్ చేశారు అని అడుగుతారు. నాకు అదే అర్థం కావట్లేదు జేడీ. ఖచ్చితంగా యువరాజ్ కార్ డూప్లికేట్ కీస్ ఎవరి దగ్గర ఉండుంటాయి, అందుకే ఎవరో క్రియేట్ చేశారు అని అంటారు. ఎస్, నాకు అదే అనిపిస్తుంది. యువరాజ్ కార్ని ఎవరు మిస్యూజ్ చేశారో మనం తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా జేడీ కేడీ ఇద్దరు అలా డూప్లికేట్ కీస్ తయారు చేసే వాళ్ళ దగ్గరికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా మీ నన్ను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, ఏ జేడీ నువ్వెంత తిరిగినా కేస్ క్లూలెస్ అవుతుంది, ఎందుకంటే సాక్ష్యాలని పక్కాగా ఫ్రేమ్ చేశాను. ఆ యువరాజుపై ఇల్లీగల్గా పగ తీర్చుకుందామంటే అడ్డుపడ్డావు కదా, ఇప్పుడు లీగల్గా పగ తీర్చుకుంటా. మర్డర్ కేసు అంటే మాటలు కాదు కదా, మినిమం 14 ఏళ్ళ జైలు శిక్ష. ఇట్ విల్ బి కన్ఫర్మ్డ్. ఇంకా వాడు బ్రతికినా చచ్చినట్టే, జీవితాంతం జైల్లో ఉన్నట్టే. వజ్రపాటి ఇంటి పరువు గోవింద అని హ్యాపీగా ఫీల్ అవుతాడు మీనన్. ఇది ఇలా ఉండగా
జేడీ కేడీ ఇద్దరు ఇంకా డూప్లికేట్ కీస్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆ కార్ ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. బట్ నో క్లూ. ఎవ్వరి దగ్గర క్లూ ఉండదు. ఇదేంటి, క్లూ ఎక్కడ దొరకలేదు. ఖచ్చితంగా ఇదేదో పక్కాగా ఫ్రేమ్ చేసినట్లే అనిపిస్తోంది. కాబట్టి ఎలా అయినా యువరాజుని ఇందులోండి బయట పడేయాలి కేడి అని అంటుంది ఖచ్చితంగా జేడి. కానీ మనకి క్లూ దొరకటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అని ఆలోచనలో పడతారు జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా కౌశికి పాపం చాలా బాధపడుతూ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. వదినా, నేను కూడా వస్తాను అని అంటుంది. అమ్మి, నేను కూడా వస్తాను అని వైజయంతి, నిషి అండ్ కౌశికి ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పాపం యువరాజ్ని అక్కడ జైల్లో ఇంకా కావాలని ఇన్స్పెక్టర్ వాళ్ళైతే కొట్టడానికి లాఠీ సిద్ధం చేసుకుంటారు. చూడండి, అతనిపై నేరం నిరూపితం అవ్వలేదు, ఇంకా ప్రూవ్ అవ్వకముందే మీరు తనపై చేయి చేసుకుంటే ఎలా? ఇట్స్ రాంగ్ అని అంటుంది కౌశికి. చూడండి, తప్పప్పుల గురించి మీరు మాకు చెప్పకండి, మా డ్యూటీ ఏదో మేం చేసుకుంటాం, ఈ విషయంలో మీరు అడ్డుపడకండి అని చెప్పి ఇంకలా పంపించేస్తారు కౌశికి వాళ్ళని. నేను లాయర్తో మాట్లాడి బెయిల్ని తీసుకొస్తాను అని చెప్పడంతో, మేడం ఆగండి, ఇది అల్లటప్ప కేస్ కాదండి, మర్డర్ కేస్. ఒకసారి రిపోర్ట్స్ చదవండి. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే అరెస్ట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్గా అతన్ని మేము డైరెక్ట్గా కోర్టుకి సబ్మిట్ చేయొచ్చు, మీరు ఎంత ప్రయత్నించినా అతనికి బెయిల్ రాదు మేడం అని అంటాడు ఆ ఇన్స్పెక్టర్. ఇంకా చాలా కోపంతో ఇప్పుడు ఎలా ఎలా కాపాడుకోవాలని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది అలా కౌశికి. ఇంకా కౌశికి వాళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు. అప్పుడే జగదాత్రి కేదార్, వదిన కలిసారా అని అడుగుతుంది. కలిశాం దాత్రి, కానీ బెయిల్ కూడా రావడం చాలా కష్టం అంటున్నారు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు అని కూడా అంటున్నారు, కాబట్టి చాలా భయంగా ఉంది దాత్రి అని అంటుంది కౌశికి. వదిన మీరేమీ భయపడకండి, ఖచ్చితంగా ఖచ్చితంగా ఏదో ఒకటి చేద్దాం, యువరాజ్ని బయటికి తీసుకొద్దాం వదిన, యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదు కదా, మీరేమీ కంగారు పడకండి అని పాపం ఓదారుస్తూ ఉంటే ఇటువైపు అసలు భోజనం చేయకుండా అలా ఉంటుందన్నమాట వైజయంతి. వెంటనే నిషిక దగ్గరికి వస్తుంది. తనైతే, నిషి నేను ఒక మాట చెప్పనా, మనమంటే ఓకే, కానీ యువరాజ్ అంటే వైజయంతి గారికి పంచప్రాణాలు, కాబట్టి అత్తయ్య మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు, తన్ని నువ్వే బ్రతిమలాడి తినేలా చేయి అని ప్లేట్ ఇస్తుంది జగదాత్రి. ఇంకా ప్లేట్ తీసుకుంటుంది. తీసుకొని వెంటనే పాపం వైజయంతి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య యువరాజ్ వచ్చేస్తాడు, మీరేమీ కంగారు పడకండి, రండి భోజనం చేయండి అత్తయ్య అని చెప్పి ఇంకలా చెప్తూ ఉంటే, లేదమ్మీ నేను తినను అని ఏడుస్తూనే ఉంటుంది. పాపం కౌశికి వాళ్ళందరూ బ్రతిమలాడి వైజయంతికి భోజనం తినిపిస్తారు. ఇంకా వెంటనే అప్పుడే జగదాత్రి కేదార్ ఇద్దరు బయలుదేరుతారు. బయలుదేరి అసలు యువరాజ్ కారులో ఏముందని చెప్పి మొత్తం కారులో క్లూ ఏమైనా దొరుకుతుందేమోనని చెక్ చేస్తారు. చేసేసరికి ఏమీ దొరకదు. ఏమీ దొరకలేదు అని డిక్కీ క్లోజ్ చేయబోతుంటే, ఒక్క నిమిషం కేదార్ అని డిక్కీ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చూసేసరికి ఆ డిక్కీలో ఒక కార్నర్కి ఒక బ్రేస్లెట్ అయితే పడిపోయి ఉంటుంది. ఈ బ్రేస్లెట్ చూసావా కేదార్, ఈ బ్రేస్లెట్ యువరాజ్ది కాదు అని అంటారు. అవును దాత్రి, ఇది యువరాజ్ది కాదు అని అంటారు. అంటే ఖచ్చితంగా యువరాజ్ కార్ని ఎవరో మిస్లీడ్ చేశారు కదా, ఈ బ్రేస్లెట్ ఎవరిదో తెలిస్తే మనకి స్టోరీ అంతా తెలిసిపోతుంది యువరాజ్ అని కేదార్ అని అంటుంది దాత్రి. ఓకే దాత్రి, వెంటనే ఈ బ్రేస్లెట్ ఎక్కడ కొన్నారో, అసలు ఆరిజిన్ ఏంటి, ఎంతమంది ఇది సేల్ చేశారని చెప్పి డీటెయిల్స్ అన్నీ నేను కనుక్కుంటానని ఇంకా బ్రేస్లెట్ తీసుకొని షాప్కి వెళ్ళి అసలు ఎవరు ఇదంతా చేశారు, లైక్ అసలు అది కొన్నది ఎవరు, ఎంతమందికి సిటీలో దీన్ని అమ్మారు, ఆ విషయాలన్నీ ఇంకా మొత్తం తెలుసుకుంటాడనమాట కేదార్. దాత్రి, ఇలాంటి బ్రేస్లెట్ ముగ్గురికి ఉంది, ఒకరి పేరు ప్రమోద్, తను ఇక్కడే సిటీలో రెస్టారెంట్ని రన్ చేస్తున్నాడు, ఇంకొకటి పేరు ఇది, వీళ్ళ ముగ్గురులో ఒకరు మాత్రం చాలా అన్ఎక్స్పెక్టెడ్గా సస్పీషియస్గా ఉన్నారు, అతను ఎక్కువగా గన్స్తో డీల్ చేస్తూ ఉంటాడని, రౌడీలా ఉంటాడని చాలా పేర్లు వచ్చినాయి అని అంటారు. అయితే వాడే ఖచ్చితంగా అని చెప్పి ఇంకా ప్లేస్ తెలుసుకొని బయలుదేరుతారు జేడీ అండ్ కేడీగా. వెళ్ళి ఇంకా రౌడీ ప్లేస్కి వెళ్ళి, ఈ బ్రేస్లెట్ నీదేనా అని అడుగుతుంది. అవును నాదే,
నీకెక్కడ దొరికింది ఏయ్ అని అనేసరికి ఇంకా ఫుల్గా కొడుతుంది జేడీ కేడి అలా వాడిని బాగా కొట్టి కొట్టి చెప్పరా నిజం చెప్పు, యువరాజ్ ఖాన్ని మిస్యూజ్ చేసింది నువ్వే కదా అని గట్టిగా అడుగుతారు. ఇంకా వెంటనే వాడిని గట్టిగా కొట్టేసరికి వద్దు వద్దు చెప్పేస్తాను, నాకు బాయ్ డబ్బులు ఇచ్చాడు, అందుకే నేనే యువరాజ్ బట్టలు వేసుకొని యువరాజ్ క్యాప్ పెట్టుకొని వెళ్ళాను. అందరూ నన్ను యువరాజ్ అని అనుకున్నారు. కారు కూడా డూప్లికేట్ కీతో మిస్యూజ్ చేశాను అని చెప్పడంతో ఇంకా వెంటనే ఆ వీడియో ఫుటేజ్ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తారు. వెళ్ళి ఇట్స్ క్రిస్టల్ క్లియర్ నౌ, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అని అర్థమైంది కదా, కాబట్టి ఇప్పుడు మనం యువరాజ్ని బయటికి తీసుకురావాలని ఇంకా మీనన్కి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి యువరాజ్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తారు జగదాత్రి అండ్ కేదార్. ఇంకా యువరాజ్ వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్, మీ వల్లే నేను బయటికి రాగలిగాను అని పాపం హ్యాపీగా నిర్దోషిగా బయటికి వస్తాడు యువరాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.